పార్టీ కార్యాలయాలు కూల్చేస్తున్నారు అంటే ఆయనకి తెలిసే ఇలా జరిగిందని తెలిసే పులివెందులు అంటే అది జరిగిన తర్వాత పులివెందులు వెళ్ళారు ఆయన తెలిసే ఆ ప్రయాణం పెట్టుకున్నారా లేదంటే అక్కడ ప్రతిపక్ష నాయకుడిగా ఈ అక్రమ కడ్డాలు కూల్చేయడం ఒక మాట్లాడచ్చు లేదంటే అక్కడ కూర్చోవచ్చు ఏదైనా ధర్నా చేయొచ్చు నిరసన తెలపచ్చు ఏదైనా చేయొచ్చు కంప్లీట్ దూరం అయిపోవడం దీంట్లో ఎక్స్లో ఒక ట్వీట్ పెట్టడం దానికే పరిమితం అయింది. అంటే చంద్రబాబు గారు అప్పుడు ప్రజావేదిక దగ్గరికి వెళ్తానంటే ఆపారు, ఈయన వెళ్ళడు. అదే అంటున్నాను. ఈయన స్పెషాలిటీ ఏంటంటే అదేందో విచిత్ర రాజకీయం ఏంది, రాజకీయ పార్టీ రాజకీయం చెయ్యాలి. ఈయనకి రాజకీయం కాదు, ఓ పార్టీ దాన్ని ఏమంటారు ఒక కార్పొరేట్ సంస్థ నడిపినట్టే నడుపుతాడు. పైగా ఇప్పుడు ఇది ఒక అవకాశం కూడా, ఒక అవకాశం ఈయన వెళ్తే వస్తారు మొత్తం నాయకులు కార్యకర్తలు అందరూ కూర్చుంటే ఎట్టుంటది అది. అదే కదా, అదే వాళ్ళు కూడా అందుకని టెస్ట్ చేసినట్టున్నారు. అంటే ఏంటి వెనక్కి తగ్గారా జంకేరా? ఆయన మెంటాలిటీ ఏంటో ఎవరికి అర్థం కాదు జగన్మోహన్ రెడ్డి గారు. లేదంటే ఇంక ఇలా కంటిన్యూ అయితే మేము ఇలాగే సైలెంట్ గా ఉంటామని సంకేతం. అంటే క్యాడర్ కూడా డేలా పడిపోద్ది కదా ఇంక అంటే ఉద్దేశం ఏంటనేది ఎవడని చెప్పలేం కదా, ఆయన యాటిట్యూడ్ అది. ఇంకా సైలెంట్ గా ఉందామని అనుకుంటున్నారేమో. సైలెంట్ గా ఉండాలంటే